ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. జూన్ 10వ తేదీ 2026 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. రోమాపత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. సహోదర ప్రేమ విషయములలో ఒకరి యందునొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునిడి. ఆమేన్. ప్రేమైన దేవుని జనాంగమా, క్రైస్తవ విశ్వాసంలో సహోదరి ప్రేమ అనేది ముఖ్యమైన లక్షణం. సహోదర ప్రేమ కలిగి ఉంటే సంఘంలో ఎంతో ఐక్యత పెంపొందుతుంది. ఆ ఐక్యతతోనే దేవుని ఆరాధించి సంతోషింపచేసే ధన్యతను కలిగి ఉందాము. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనోహరం అని దేవుని వాక్యము మనపై తన దీవెనల వర్షం కురిపించుచున్నది, ఆశీర్వదించుచున్నది. ప్రార్థన. సర్వోన్నత కృపోన్నత సర్వాధికారి, మాచే నీ సన్నిధిలో స్తుతులను ఆరాధన పొందుతున్న ఆరాధనయుడ స్తోత్రములు. నేటి వాక్య వాగ్దానం ద్వారా ఒకరినొకరు ప్రేమ అనురాగము కలిగి ఉండమని, తద్వారా ఒకరికొకరు కనపరుచుకోమని నీవిచ్చిన నీ వాక్య నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు మాకిచ్చిన ఘనత నీ నామమున రక్షణ పొందడమే. అదే ఘనమైన స్థితి. అట్టి ఘనమైన స్థితిని పొందిన మేము ఒకరికొకరు ఘనపరుచుకుని మీ బిడలముగా సాక్షులుగా నిలవబెట్టుకునే శక్తిని మాకు దయచేయము. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు, శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాదరణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖములోనూ, విచారంలోనూ, ఆపదలోనూ, అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము. ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే వర్ధిల్లింపచేయము. ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇదే రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనంద గానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ స్వరూపమును ధరించుకుని ఆయన ఇచ్చిన ఘనతలతో వర్ధిల్ల చేసి గొప్ప సాక్షులుగా నిలుపునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. స్తోత్రము స్తోత్రము ఓ దేవా.